అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 23వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వల్ల వారికి శుభమా అశుభమా, వారు ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. ముఖము లేదా చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. అన్ని రకాల సమస్యలు 100% తీర్చబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎవరిని కూడా ఎప్పుడూ అయితే తప్పుగా ఆలోచించరు, ఎవరిని తప్పుడు మాటలు కూడా మాట్లాడరు. ఒకవేళ వీరు దేని గురించి అయినా తెలుసుకున్న తర్వాతే ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి పైన అనరాని మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడూ కూడా వీరు అసలు దూషించరు. అలాగే ఈ యొక్క రాశి గలవారు అనవసరంగా ఎవరిని కూడా ఎటువంటి మాటలు అనడం కానీ చేయరు. ఈ యొక్క రాశి గలవారు ఎక్కువగా కోపం ఉంటుంది. ఆ కోపాన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వలన వీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. డబ్బు చేతికి అందబోతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు మీకు అయితే ఆ భగవంతుడి అనుగ్రహం ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా ఇప్పటి వరకు అన్ని విధాలుగా కూడా వీరికి దైవానుగ్రహం మెండుగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి మనం చూస్తున్నట్లయితే గనక కొంతమందికి ఎప్పుడూ కూడా కష్టాల ఊబిలోనే పడిపోయి ఉంటారని అయితే చెప్పుకోవాలి. ఆ కష్టాలకు కారణం ఏంటంటే గనక కొన్నిసార్లు మీరు కూడా కావచ్చు. ఎలా అంటే ఆ భగవంతునిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం, అలానే కాకుండా కొన్ని మనం చేసే తప్పుల వల్ల కూడా కొన్ని కష్టాల్లో పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నవని అయితే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క రాశిగల వారికి కొద్దిపాటి అనుమానం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరు బయటకి కనిపించకుండా లోపలే దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరిని ప్రతి ఒక్కరిని కళ్ళతో చూస్తే కొన్ని నమ్ముతూ ఉంటారు. ఎవరైనా చెప్పిన మాటలు కూడా అస్సలు నమ్మరు. ఇటువంటి స్వభావం కలిగిన ఉన్నవారు ఎప్పుడూ కూడా చాలా ఎంతో యాక్టివ్గా, హుషారుగా అయితే పనిచేసుకుంటూ చక్కగా ఎప్పుడూ కూడా ఏదో ఒక మంచి ఆలోచనలతోనే ఉంటారు. పనులు మాత్రం కొంచెం త్వరగా అయితే పూర్తి చేస్తారు. అలాగే తెలివిగా కూడా వీరు వ్యవహరిస్తారు. తెలివితేటలు అధికంగానే ఉంటాయి. ఈ యొక్క రాశి గల వారికి చాలా చక్కగా అయితే మంచి కలుసుబాటు రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు పిల్లల్ని పెంచేటువంటి పెంపకం కూడా చాలా మంచి పద్ధతిగా ఉంటుంది. ఒక చక్కటి ప్రేమ, క్రమశిక్షణతో క్రమబద్ధకరంగా అయితే పెంచుతూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడూ కూడా కొంతమంది మాత్రం 100% మనమైతే చెప్పుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి ఇంకోటి చూసుకున్నట్లయితే గనక వీరు ఒక స్త్రీ కారణంగా మాత్రం ఒక మంచి జరిగేటువంటి అవకాశం అయితే వీరికి మరీ బలంగా అయితే కనబడుతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీరికి ఒక స్త్రీ రూపంలో అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. కొన్ని శుభ ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మనం తెలుసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి వారికి అంతా బాగుండేటువంటి అవకాశం అయితే చాలా బాగా కనబడుతుంది. కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అలా ఉన్నప్పుడు మనం కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే అవకాశం అయితే చాలా చేసుకోవాలి. లేదా ఎవరికైనా చెప్పుకోలేక బాధపడుతూ ఉంటామని అయితే ఒక రకంగా అవి మనసులో దాచుకుంటే ఇంకా బాధ ఎక్కువవుతుంది. రేపటి రోజున మీకు చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీకు కలిసి వచ్చేటువంటి రోజుగా అయితే భావించి తీరాలి. రేపటి రోజున దైవ దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఎక్కడికైనా దైవ దర్శనానికి కావచ్చు, ఏదైనా భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడానికి కావచ్చు, మీరు తప్పకుండా రేపటి రోజున సందర్శించి తీరుతారు. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తారు. తెలిసిన వాళ్ళు కూడా పరిచయాలు ఇంకాస్త మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యక్తుల పరిచయం అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి అయితే
చాలా మెండుగా ఉన్నాయి. వీరు ప్రతి ఒక్కరితో చాలా కలివిడిగా ఉంటారు. రేపటి రోజున వీరైతే గనక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తెలుసుకున్నట్టయితే గనక చాలా చక్కగా ఉంటుంది. వీరికి బంధుమిత్రులతో కూడా కొన్ని కొన్ని చిన్నపాటి సమావేశాలు అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే వీరు కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని చిన్న విషయాల గురించి అయితే జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ఎక్కువగా లోతుగా ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక తప్పకుండా ఎంతైనా జాగ్రత్త వహించటం అవసరం. ఎప్పుడూ కూడా వీరు ఎంతో ఆలోచనాపరంగా అయితే పనులను క్రమబద్ధీకరంగా అయితే చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు కొన్ని కొన్ని చిన్న విషయాలను కూడా పెద్దగా చేసుకునేటువంటి అవకాశాలు, పరిస్థితులను కనిపించుకోకుండా విషయాలను చిన్న విషయమే కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేయండి. అప్పుడు మీకు కాస్త ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి. ఈ యొక్క రాశి గల వారికి తల్లిదండ్రులతో కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి. వారికి అనారోగ్యం కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు అయితే కొంచెం క్షుణ్ణంగా కనబడుతున్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అయితే సజావుగా సాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అన్ని పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అలాగే మనం ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారినైతే ఉద్యోగాల్లో కావచ్చు లేదా వృత్తుల్లో కావచ్చు, కొన్ని కొన్ని వ్యాపార రంగాల్లో కూడా కావచ్చు, కొన్ని మంచి లాభదాయకంగా అయితే ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. లాభం ఏమీ రాదు అని చెప్పుకుంటానికి ఏమీ లేదు. చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తున్న రోజనైతే చెప్పుకోవచ్చు. మీరు వ్యాపారం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి మీకు విశేషంగా చాలా అనుకూల ఫలితాలైతే మీకు రాబోతున్నాయి. ఒక తెలియని చిన్న సమస్య ఇబ్బంది పెట్టినటువంటికి కూడా అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించి తీరుతుంది. అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా వృత్తిపరంగా కావచ్చు, ధన సమస్యలు కావచ్చు. వీటన్నిటిని కూడా మీరైతే ఆ సమస్యలను చాలా చాకచక్యంగా ఎదుర్కోబోతున్నారు. మీరు బయట వ్యక్తులను కొత్తగా పరిచయమైనటువంటి మీకు తెలియని వాళ్ళని కూడా అడగడం లేదు. కొంత ఫైనాన్షియల్గా ఉన్నా కూడా వారిని అడగాలి అనేటువంటి అవకాశం మీకు ఉన్నా కూడా అడగాల్సిన అవసరం అయితే లేకుండా మీ చేతికి డబ్బు వచ్చేటువంటి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఒక స్త్రీ వలన అధికంగా లాభం పొందేటువంటి అవకాశం అయితే మీకు మెండుగా కనబడుతుంది. ఆ స్త్రీ ఏంటంటే మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. మీ ఇచ్చేటువంటి ధనం వలన మీరు ఇంకాస్త ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెంటనే డబ్బు తీసుకోగానే ఇలా జరుగుతుందని కాదు, తర్వాత తద్వారా మీకు ఆమె ఇచ్చిన తర్వాత మీకు పొందేటువంటి లాభం చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కనుక మీరు రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది కూడా కనిపించడం లేదు. మధ్యాహ్నం తర్వాత మీకు డబ్బు చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు రేపటి రోజున అయితే మధ్యాహ్నం 2 గంటల నుండి మీకైతే ధన సమస్యల పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు, ఆటంకాలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా అయితే మీకు ఏదైనా మేలే జరుగుతుంది కనుక ఆ జీవితంలో కూడా ఆ స్త్రీని ఎప్పుడూ కూడా మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అయితే అందరికీ జరుగుతుందా అంటే కొంతమందికని అయితే చెప్పుకోవాలి. మనకు జరిగేటువంటి కొన్ని కొన్ని అవకాశాలను బట్టి అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఆ స్త్రీ అయితే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేదా దగ్గర వ్యక్తి కావచ్చు, ఎవరైనా కానీ ఒక స్త్రీ వలన మాత్రం మీకైతే మంచి లాభదాయకమైన అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీరు చవి చూడబోతున్నారు. స్త్రీ వలన ఆదాయం పెరగబోతుంది. అలా కాకుండా కొంచెం ఖర్చులు కూడా తగ్గుతాయి. ధనలాభం మీకు కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి మీకు చేయవలసిన పని ఏమిటంటే శుక్రవారం కనుక ముఖ్యంగా మీరు చేయవలసిన పని లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం మీకు కాస్త మీకు పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటికీ అయితే సజావుగా అనుకూలంగా అవకాశాలు కలుగుతాయి. మీకు చేతి నిండా డబ్బు అందడం, ఆలస్యం అయిన పని త్వరగా పూర్తి అవ్వడం అన్నీ జరుగుతాయి. అమ్మవారి యొక్క ఆరాధన వలన మీకు ఇంకాస్త ఎక్కువ వీలైతే మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మీరు తప్పకుండా అయితే అమ్మవారి ఆరాధన చేసుకోవడం ఎంతైనా మరీ ముఖ్యమని అయితే చెప్పుకోవాలి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు అందరికీ చాలా సంతోషంగా అయితే మీరు రేపటి రోజున గడపబోతున్నారు. ఈ యొక్క రాశి గలవారు ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం ఆచరించి పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఎర్రని పూలతో మీరు ధూప సాంబ్రాణి అన్నీ పొగవేసి నైవేద్యం సమర్పించి పూజ చేసుకోవాలి. అలానే ముందుగా సూర్యుని యొక్క అర్ఘ్యం సమర్పించి ఎర్రని పూలతో కూడా అర్ఘ్యాన్ని సమర్పించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు.
మీకు వీలుంటే దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం మీకు ఎంతైనా మంచిది. కుంకుమార్చన, లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామాలు పఠించడం ఎంతైనా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరికి జరగబోయే సంఘటనలు, వీరు ఎదుర్కోబోయే పరిహారాలు, పరిష్కారాలు, దేవతారాధనలు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.